చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ లో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. అయితే కాలుష్యాన్ని కొలవడానికి ఖరీదైన ఎయిర్ క్వాలిటీ సెన్సార్లు వాడుతుంటారు. నగరంలో అడుగడుగునా ఉన్న సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గాలి నాణ్యతను పసిగట్టే సరికొత్త టెక్నాలజీని హైదరాబాద్ IIIT పరిధిలోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. హైదరాబాద్లో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసి సెన్సార్ల మీదే ఆధారపడాల్సి వస్తోంది. వాటి నిర్వహణ ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. దీనికి చెక్ పెడుతూ IIIT హైదరాబాద్లోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ నిపుణులు ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా వాయు కాలుష్యాన్ని అంచనా వేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని ద్వారా రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉంది, ఏ వాహనాలు వెళుతున్నాయి, చెత్త తగులబెడుతున్నారా లాంటి పరిస్థితులను కెమెరాలో రికార్డు చేయడంతో కాలుష్య తీవ్రతను ఏఐ మోడల్స్ విశ్లేషించి ఇట్టే పసిగడతాయి. ఈ ఏఐ మోడల్ అనేది ఎట్లా వర్క్ చేస్తారంటే ఫస్ట్ మాకు వచ్చిన ఇమేజ్ నుంచి మేము వెహికల్స్ అనేది కౌంట్ చేసుకుంటాము. దానికి ఒక ఏఐ అనేది ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఆల్గోరిథం అంటే యూలో అనే ఆల్గోరిథం మేము వాడతాము. ఆ ఆల్గోరిథం ఏం చేస్తారంటే మనకి ఎక్కడ కార్ ఉంది, ఎక్కడ వెహికల్ ఉంది, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని కార్స్ ఉన్నాయని ఆ కౌంట్ అనేది మనకి రిటర్న్గా ఇస్తుంది. ఆ టైంలో ఎంత పొల్యూషన్ ఉందో దాన్ని మనము మ్యాపింగ్ చేసుకుంటాం. సపోజ్ మనకి రెండు కార్లు ఉన్నాయి, 5 బైక్లు ఉన్నాయి. ఆ 2 కార్లకి ఆ 5 బైక్లకి ఎంత పొల్యూషన్ వస్తుంది అనేది మనం ఇంకొక ఏఐ మోడల్తోనే మనం ట్రైన్ చేసుకుంటాం. ఇంకొక ఏఐ మోడల్తోనే మనం ఈ పొల్యూషన్ డేటాని చెప్తాం ఈ కౌంట్ బట్టి. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఈ డేటాను ఎడ్జ్ ప్రాసెసింగ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడం వల్ల క్షణాల్లో కాలుష్య నివేదిక అధికారులకు చేరుతుంది. దీని ఆధారంగా ఏ మార్గాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందో గుర్తించే అవకాశం ఉంటోంది. దీని సాయంతో ట్రాఫిక్ దారి మళ్లించడం, స్కూళ్లు, ఆఫీసుల వేళల్లో మార్పులు చేయడం లాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో మొదట్లో 82% ఖచ్చితత్వం రాగా ఆ తర్వాత మోడల్ను మరింత అభివృద్ధి చేశారు. దీంతో ప్రస్తుతం కాలుష్యాన్ని అంచనా వేయడంలో ఏఐ ఏకంగా 90% ఖచ్చితత్వాన్ని సాధిస్తోంది. ట్రాఫిక్లో 2 వెహికల్స్ ఉన్నాయి, 2 కార్లు, 1 లారీ ఉంది. సో ఈ మోడల్కి ఎంత కాలుష్యం వస్తుంది, అలాగే ఒక చోట నిప్పు వెలిగించారు, దానికి ఎంత కాలుష్యం వస్తుంది, డిఫరెంట్ పరిస్థితుల్లో మనకి ఎంతెంత కాలుష్యం వస్తుంది అది కెమెరా పిక్చర్ ద్వారా తెలుసుకుంటే మనకి వేరే సెన్సర్లు అక్కర్లేదు. అండ్ వెంటనే అది ఈ కెమెరాలన్నీ మనం IEEE అంటారు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. సో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కి డేటా వెళ్ళిందనుకోండి, మనం అక్కడ కాలుష్యము ఎంతుంది అనేది కెమెరా డేటా ద్వారా ఇమీడియట్గా చెప్పగలం. అండ్ ఒక్కోసారి ఎక్కువ కాలుష్యం ఉంటే అది కన్సర్న్డ్ అథారిటీస్ చెప్పగలుగుతాం, వాళ్ళకి అలర్ట్ పంపించగలుగుతాం. దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సరికొత్త టెక్నాలజీని ఇప్పటికే ల్యాబ్ ప్రతినిధులు సంగారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సిటీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా డేటాను భద్రంగా ఉంచుతూనే ప్రజలకు కాలుష్య సమాచారం అందేలా ప్రత్యేక సిటీ యాప్ను కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే సామాన్యులు కూడా తాము రోజూ వెళ్లే మార్గంలో గాలి స్వచ్ఛంగా ఉందో లేదో ముందుగానే తెలుసుకోవచ్చు. ఒకవేళ వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటే వాకింగ్ చేసేవారు వేరే రోడ్డును ఎంచుకోవచ్చు. డేటా ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా అత్యంత పగడ్బందీ సెక్యూరిటీతో దీన్ని రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ మోడల్ను ప్రభుత్వ డేటా సెంటర్కు అనుసంధానించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఏఐ కూడా ఒక విద్యార్థి లాంటిదే, దానికి ఎంత బాగా ట్రైనింగ్ చేస్తే మనకి అంత చెప్తుంది. సో ఇప్పుడు దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మనకి ఇమీడియట్గా డేటా వస్తుంది. ఇప్పుడు ఇంత ఎయిర్ పొల్యూషన్ ఉంది, మీరు దగ్గుతారు అని చెప్పడానికి కుదురుతుంది. ఈ డేటా అంతా అక్కడే ప్రాసెసింగ్, ఎడ్జ్ ప్రాసెసింగ్ అంటారు. ఇది ఉంది, ఇది ఎయిర్ పొల్యూషన్ అని డేటాని మనం యాప్ లేకపోతే డాష్ బోర్డు ఎక్కడైనా పంపించవచ్చు. సో పంపిస్తే ఏమవుతుంది, వెంటనే మనం యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఉన్న కెమెరాల్లో కొన్నిట్లో ఎడ్జ్ డివైసెస్ లేవండి, లేదంటే ఆ కెమెరా డేటా అంతా అది మెయిన్ కంట్రోల్ రూమ్ సర్వర్కి వెళ్ళి అక్కడే ప్రాసెస్ చేసి మనం చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఈ ఉన్న కెమెరా డేటా మాకు అవైలబుల్ చేస్తే దాన్ని బట్టి మేము మా మోడల్ ఆప్టిమైజ్ చేసి వాళ్ళ సర్వర్లో సిటీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, వాళ్ళ దగ్గర డేటా సెంటర్లో అది పెట్టి ఫస్ట్ లెవెల్ సిటీ ఆపరేటింగ్ సిస్టమ్ పెడతాము, మా మోడల్స్ పెడతాం, వాళ్ళ సర్వర్లో ప్రాసెస్ చేసి డేటా ఇచ్చేస్తాం. ప్రభుత్వం ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వాయు కాలుష్య నియంత్రణ మరింత సులభతరం కానుంది.